బీఆర్కే భవన్ కి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరు. డాక్యుమెంట్లు కూడా అందజేస్తానన్న మాజీ మంత్రి. రేవంత్ ని కలిసిన అడ్లూరి రామచంద్ర నాయక్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో భేటీ. కాసేపట్లో ఢిల్లీ వెళ్తున్న సీఎం. కాకాణిపై మరో 2 కేసులు. ముత్తుకూరు పిఎస్లో నమోదు. ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ మంత్రి. ఇవాళ పలు శాఖలపై చంద్రబాబు సమీక్ష. సాయంత్రం స్టేట్ క్వాంటమ్ మిషన్ పై రివ్యూ. హైవేలు, రోడ్ల నిర్మాణం పైన ఫోకస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. సిట్ ఆఫీస్ కి ఎస్ఐబి మాజీ చీఫ్. ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు. ఆరోగ్యంగా ఉన్నానంటే చిన్న కుమారుడే దానికి కారణం. మా అబ్బాయి ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు. కూతురు క్రాంతి ట్వీట్ పై ముద్రగడ కౌంటర్. దళారులు డబ్బులు అడిగితే నాకు చెప్పండి. ఓయసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. నా సన్నిహితులైనా సరే వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వార్నింగ్. అన్నమయ్య జిల్లా రాజంపేటలో యోగాంధ్ర. 32,000 మందితో యోగాసనాలు. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. మా బొర అధిష్టానం వినలేదు. 10 ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలి. పదవీ త్యాగానికైనా కట్టుబడి ఉన్నానన్న మల్రెడ్డి. స్వగ్రామానికి మావోయిస్టు నేత అడెల్లు మృతదేహం. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా పొచ్చెరలో అంత్యక్రియలు. ఇటీవల బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతి. అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం. గత 5 ఏళ్లు ప్రజలు నరకం చూశారు. రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్న పార్థసారథి. పూజారి లైంగిక వేధింపులు. ఆంబూర్ ఎస్పీకి బాధితురాల ఫిర్యాదు. తమిళనాడులోని నాగనాథస్వామి ఆలయంలో ఘటన. బీహార్ ఎన్నికల్లో ఎల్జేపీ ఒంటరి పోరు. 243 స్థానాల్లో పోటీకి రెడీ. ఎన్డీఏకే లాభమన్న చిరాగ్ పాస్వాన్. దేశంలో విజృంభిస్తోన్న కరోనా. 6,000 దాటిన యాక్టివ్ కేసులు. 65కి పెరిగిన మృతుల సంఖ్య.